వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో ఒంగోలు పోలీసుల ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసు విషయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పిఎస్లో హాజరవనున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. గతంలోనూ నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు. కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరవుతున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు ధృవీకరించారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మొబైల్, వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం 2024లో కూటమి అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్లో నవంబర్ 10న ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం ఆన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇంకా ఎంతసేపట్లో ఆర్జీవీ అక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది స్టేషన్కి? మరి కొద్దిసేపట్లో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ లాయర్ ఉన్నటువంటి నీలకంఠకి చేరుకున్నారు. అదే విచారణాధికారి ఉన్నారో ఈ కేసుకు సంబంధించిన విచారణాధికారి శ్రీకాంత్ బాబు ఇప్పటికే పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఏదైతే ఈ సంబంధించిన 7 సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయో ఈ 7 సెక్షన్లు చూసినట్టయితే ఇంకా 336/4, 353/2, 356/2, 61/2, 196, 352, ఐటీ సెక్షన్ 67 కేసు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు కావడం జరిగింది. సో ఈ వ్యూహం చిత్రంలో భాగంగా ప్రమోషన్స్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే మార్పులు చేస్తూ ఫోటోలను ఎక్స్ లో మెన్షన్ చేస్తూ పోస్ట్ చేశారు. వాటికి సంబంధించిన కేసు ఏదైతే ఫిర్యాదు జరిగిందో ఆ ఫిర్యాదు మేరకు 7 సెక్షన్ల కింద కేసు నమోదైన దానిపైన విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించిన పలు ప్రశ్నలకు సంబంధించిన వాటిని ఇప్పటికే విచారణాధికారి శ్రీకాంత్ బాబు ఇక్కడ రెడీ చేశారు. మరికొద్ది సేపట్లో కూడా ఆర్జీవీ ఇక్కడ పోలీస్ స్టేషన్ చేరుకున్న అనంతరం అనేది విచారణ మొదలు కాబోతుంది. సో ఈ విచారణలో ఆర్జీవీ ఏ విధంగా సహకరిస్తాడు, ఒకవేళ సహకరించకపోతే పోలీసుల డైరెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది అని కూడా చాలా ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆర్జీవీకి శంకర్, అయితే ఆర్జీవీని విచారించడానికి ఏ అధికారులను నియమించారు? ఎవరెవరు, ఏ పోలీస్ అధికారులు విచారించుతున్నారు ఆర్జీవీని రోజు? సో ఈ కేసుకు సంబంధించిన ప్రధాన విచారణ అధికారిగా రూరల్ స్టేషన్ సిఐ అయినటువంటి శ్రీకాంత్ బాబును, అదేవిధంగా మద్దిపాడుకు సంబంధించిన ఎస్ఐ సంబంధించిన మద్దిపాడు పిఎస్ కు సంబంధించిన ఎస్ఐ, ఈ ఇద్దరు అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ విచారణ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఏమైనా ఈ బృందంలో కూడా పాల్గొంటాయా లేదనే కూడా సమాచారం తెలియవలసింది. అయితే ఆర్జీవీకి సంబంధించిన ఈ కేసులో ఈ 7 సెక్షన్లకు సంబంధించిన కేసులో మొత్తం పలు ప్రశ్నలు కూడా ఇప్పటికే విచారణాధికారి సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రశ్నల్లో ఎటువంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, ఆర్జీవీ ఇప్పటికే పలుసార్లు నోటీసులకు జారీ చేసినా కూడా తప్పించుకున్న నేపథ్యంలో, అదే విధంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు మెన్షన్ చేయడంతో పాటుగా మరో ఏదైతే వ్యూహం సినిమా ఉందో ఆ సినిమాకు కొన్ని నిధులు కూడా అప్పట్లో మల్యాయ అనే మరొక సెక్షన్ కూడా ఇక్కడ కేసు నమోదైన నేపథ్యంలో ఈ ప్రశ్నల సరళి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆర్జీవీ దీనికి వివరణ ఏ విధంగా ఇవ్వబోతున్నది చాలా ఉత్కంఠ రేపుతుంది. సో ఆర్జీవీ పోలీసుల ప్రశ్నలకు విచారణకు సహకరిస్తారా, లేకపోతే తన వ్యూహం ప్రకారము తప్పించుకునే ప్రయత్నం చేస్తారనేది తెలియవలసి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇక్కడ అరెస్టు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఒకవేళ ఆర్జీవీ కనుక పోలీసుల విచారణకు సహకరించకపోతే తదుపరి పోలీసుల డైరెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. ఓకే శంకర్, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.